సిబిఐ ఇచ్చిన ఆ పాయింట్స్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది అక్కడ వివేకానంద రెడ్డి కేసు, ఇక్కడ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఏంటయ్యా అంటే మనం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనందరం నమ్మాల్సింది ఏంటంటే జగన్ ఉంటే రాష్ట్రంలో చాలా దుర్మార్గుడు, ఒక గజని, ఒక అక్బరు, ఒక బాబరు, అతను ఉంటే మంచోడు కాదు. వాళ్ళేమో ఆలయాల మీద దండయాత్ర చేస్తే ఇతను నెయ్యి ద్వారా దండయాత్ర చేశాడు, తద్వారా మన సెంటిమెంట్లను గాయపరిచాడు. మనం 5 ఏళ్ల నుంచి తిన్నదంతా కూడా పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో చేసిన లడ్డూలే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గోళ్లలో కూడా అట్లాంటివే చేశారు అని మనం నమ్మమంటున్నారు. దేవుడిని నమ్మొద్దు, దేవుడి దగ్గర ఆ ఇచ్చిన ప్రసాదాల్ని జగన్ చేశాడని నమ్మండి. దేవుడు వాళ్ళని శిక్షించలేదు, ఓన్లీ ఎన్నికల్లో ఓడించి శిక్షించాడు అంతవరకే. 11 సీట్లు ఇచ్చింది అందుకే, అదే గనక సక్రమంగా చేసుంటే చేయలేదని నమ్మమంటున్నారు. వీళ్ళకి 23 సీట్లు ఇచ్చినప్పుడు మరి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు మనకి. అదే కదా. కానీ ఒకటి సార్, ఫైనల్ గా అంటే ఈ సిట్ గురించి మాట్లాడినా, సిబిఐ గురించి మాట్లాడినా, టీడీపీ వెర్షన్ ఇదంతా చూస్తూ ఉంటే ఒక ఎదురుదాడి చేస్తున్నట్టు అయితే కనిపిస్తోంది. అంటే అసలు టీడీపీ చేయాలనుకుంటున్న ఎదురుదాడి ఏంటి? ఇదే లడ్డూ విషయంలో జగన్ అనేవాడు హిందూ ధర్మం కాదు, అతను క్రిస్టియన్, అతన్ని మనం ఉండనీయకూడదు. అట్లాగే అతను మంచోడు కాదు, రాక్షసుడు, రౌడీ. అతను వస్తే అరాచకం జరిగిపోతే విధ్వంసం జరిగిపోతుంది. కాబట్టి అతన్ని మీరు దూరం పెట్టండి. మీరు దూరం పెట్టకపోతే రాష్ట్ర నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి మహానుభావుడు చంద్రబాబు గారు, అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడే చంద్రబాబు గారిని ముందుండి నడిపించేటటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యతను ఎత్తిన పెట్టుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు. కాబట్టి వీళ్ళని నమ్మండి, అతన్ని నమ్మద్దు. ఇది చెప్పదలుచుకుంటారు. అంటే ప్రజలకైనా బీజేపీ కూడా చెప్తున్నారు, ప్రజలకు చెప్తున్నారు. అలాగా మీరు తగినట్టుగా మీ పైన ఉన్నటువంటి మీ పార్టీతో, ప్రభుత్వంతో చెప్పి సిట్లో మేము చెప్పినట్టు ఎఫ్ఐఆర్